తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మన పౌరస్థితి పరలోకమునందున్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవ, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నావు. ఇంకొకసారి నీ పాదముల చెంత నిలబడి ప్రభువా నీ మాటల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ టీవీ సాధనం ద్వారా నీ ప్రియబిడ్డలతో మాట్లాడడానికి దీనుడనైన నాకు మీ కృపను అనుగ్రహించినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ప్రభువా, మా దేవా, బోధించే దేవుడవు నీవు తండ్రి. ఆత్మదేవా, నీ యొక్క ఆత్మీయ మాటలను నీ ప్రియబిడ్డలకు కావలసిన రీతిలో నాకు మా శ్రోతలకు అనుగ్రహించి మాట్లాడమని మీ మాటల కొరకు నీ వైపు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గత సందేశములో 2 పుట్టుకలను గురించి మనము ధ్యానించాం. తరువాత 2 మానవుల గురించి మనము ధ్యానించాం. పుట్టుకలను గురించి మాట్లాడుకున్నాము. మానవులు 2 పుట్టుకలు, 2 మానవులు. ఇప్పుడు ఈ సందేశంలో 2 జీవితాలు, 2 మరణాలు. 2 జీవితాలు, 2 మరణాలు. సందేశం అయిపోయే లోపల వింటున్నటువంటి మా శ్రోతలు వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి. నా ప్రియమైనటువంటి వారలారా, 2 జీవితాలు. మొదటిది ఇహలోక జీవితము, రెండవది పరలోక జీవితము. మరో విధంగా చెప్పాలంటే ఇహలోక పౌరసత్వము, రెండవది పరలోక పౌరసత్వము. 2 జీవితాలు ఏ పౌరసత్వాన్ని కలిగి ఉంటాయి? ఇహలోక పౌరసత్వాన్ని కలిగి ఉండేది ఇహలోక జీవితము, పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉండేది పరలోక జీవితము. మరలా విపులంగా వెళ్దాం. ఇహలోక జీవితము 2 జీవితాలు కదా. ఇహలోక జీవితము, పరలోక జీవితం. అసలు ఇహలోక జీవితం అంటే ఏంటి? ఇహలోక జీవితము అంటే ఈ లోకములో జీవించే జీవితాన్ని, అది 50 కావచ్చు, 60 కావచ్చు, 30 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు, 70, 80 ఎంతైనా కావచ్చు, ఈ లోకములో శరీరముతో జీవించే జీవితాన్ని ఇహలోక జీవితము అంటారు. మరి ఇహలోక జీవితము జీవించామని చెప్పడానికి ఆధారం ఏంటి? ఎవిడెన్స్ ఏంటి? నా ప్రియమైన వారలారా, ఫలానా గ్రామానికి చెందినవాడు, ఆధారం చూపించు అంటే ఏం చూపిస్తాము? ఇహలోక జీవితానికి నిదర్శనాలు, ఆధారాలు ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు, ఆ తర్వాత బ్యాంక్ అకౌంటు, అంతేకాకుండా ఉద్యోగస్తుల గుర్తింపు కార్డులు, ఇవన్నీ కూడా ఇహలోక జీవితానికి, ఇహలోక పౌరసత్వానికి, ఐహిక జీవితానికి ఆధారాలు, ఎవిడెన్సులు, సాక్ష్యాలు, గుర్తులు. నా ప్రియమైన వారలారా, ఇంకా ఏదైనా అప్లికేషన్, నీ పేరు మీద టెలిఫోన్ ఉన్నట్లయితే చెల్లించిన టెలిఫోను బిల్లు రసీదు చూపించు అంటారు. చెల్లించినటువంటి కరెంటు బిల్లు, ఇవన్నీ కూడా ఇహలోక జీవితం జీవిస్తున్నామని నిదర్శనము, గుర్తు, ఐడెంటిటీ. నా ప్రియమైనటువంటి వారలారా, అయితే నా ప్రియమైనటువంటి వారలారా, ఇవి ఇహలోక జీవితాన్ని చూపించే ఇవి పరలోక రాజ్యాన్ని చేర్చుతాయా? నా ప్రియమైనటువంటి వారలారా, ఇహలోకంలో జీవించేటప్పుడు ఐహికంగా ఎంతో ప్రయాసపడతాము, ఎంతో ప్రాకులాడతాము, ఎంతో పోరాడతాము, ఎంతో పని చేస్తాము. అయితే ఇహలోక జీవితము ఇహలోకం వరకే కానీ పరలోక సాధన ఎంత మాత్రము, పరలోక జీవితాన్ని పొందడానికి ఎంత మాత్రము ఇహలోక జీవితము ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. అయితే పరలోక జీవితాన్ని సంపాదించుకోవడానికి ఆధారం ఎక్కడంటే ఇహలోకంలో జీవించినటువంటి జీవితమే. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఇహలోక జీవితము ఐహికమైన కోరికలతో, ఐహికమైనటువంటి వాంఛలతో, ఐహికమైనటువంటి అవసరతల కొరకు ఉన్నట్లయితే అది ప్రయోజనాత్మకము ఎంత మాత్రము కాదు. ఇహలోక జీవితము, మనం జీవించే ఈ లోక జీవితము
తండి అది శిథిలమైపోతుందే తప్ప అది నిరుపయోగమైనది. నా ప్రియమైనటువంటి వారలారా, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి మాట, భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను మన జీవిత నివాసము శిథిలమైపోతుంది. పౌలు చెప్తున్నాడు, ఓ కొరింథీ సంఘమా, భూమి మీద మనకు నివాసమైనటువంటి గుడారమైన నివాసము శిథిలమైపోతుంది. నో డౌట్. ఈ జీవిత నివాసం దేంట్లో నివసిస్తున్నామో, ఈ శరీరం అనే గుడారంలో నివసించినాను. శరీరం అనే గుడారం నివసిస్తే ఈ శరీరం అనే ఈ గుడారం కానీ, మనము మానవుడు ఈ శరీరంతో నివసిస్తున్నటువంటి గృహ గుడారము కానీ 2 శిథిలమైపోయే కానీ శాశ్వతమైన ఎంత మాత్రమూ కాదు అని తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు మనకు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి. నేను ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాను, ఎందుకు ఇంత పరిగెత్తున్నాను, ఎందుకు ఈ పనులు చేస్తున్నాను, ఎందుకు ఇంత కష్టం భరిస్తున్నానంటే, ఏదో ఒక దినాన నేను నివసిస్తున్నటువంటి ఈ గుడారము శారీరకమైన గుడారము లేకపోతే మరి లౌకికమైనటువంటి గుడారము, ఇవి ఏదో ఒక దినాన నేను విడిచిపెట్టవలసి వచ్చును అని ఎరుగుదును నేను అంటాడు. నేను ఎరుగుదును. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పితరులు గొప్ప గొప్ప ఆత్మీయ జీవితం జీవించినటువంటి వారు గొప్ప గొప్ప బంగ్లాలలో ఉన్నారా, గొప్ప గొప్ప నివాసములలో ఉన్నారా? భక్త సింగ్ గారు ఆయనకున్న సర్వ సంపదలు, తన వారిని, ఆత్మీయులను, ఆత్మీయ బంధాలను, తనకు ఉన్నటువంటి వారిని మొత్తాన్ని వదిలిపెట్టాడు. మరి సాధు సుందర్ సింగ్ ఆయన కూడా అంతే. తనకున్నవన్నీ కూడా వదిలిపెట్టాడండి. ఇది కాదు నాకు నివాసం, ఇది కాదు ప్రాముఖ్యమైనది, అక్కడ ఉంది అని చెప్పేసి వారు అందరూ కూడాను వారి యొక్క గుడారమును గురించి వారికి స్పష్టంగా ఒక తలంపు ఉన్నది కనుక వారు దాని గురించి ఎంత మాత్రమో ఆలోచన చేయలేదు. నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, శిథిలమైపోతుంది విడిచిపెట్టిపోతాను అని ఎరిగి ప్రయాసపడ్డాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి మానవ జీవితానికి నివాసమైనటువంటి గుడారము విడిచిపెట్టవలసి వస్తుంది పౌలు చెప్పాడు. ఆ తర్వాత మన పితరులైనటువంటి వారు చెప్పారు. వారి జీవితాలు మనకు సాక్ష్యాలు. పరలోక జీవితం ఎలాంటిది, పరలోక జీవితము, ఇప్పుడు మానవ జీవితము లేక మానవ జీవితము దాని గురించి తెలుసుకున్నాం. తర్వాత పరలోక జీవితము ఎలాంటిది, మనము పరలోకమునకు చెందిన వారమే కానీ ఈ లోకమునకు చెందిన వారం కాదు. ఈ లోకములో నివసిస్తాము, గతించిపోతాము. ఈ లోకమునకు చెందిన వారము కాదు, మనం పరలోకమునకు చెందిన వారము. అందువల్ల నన్ను ఇందాక తెలుసుకున్నాను, మన గుడారం శాశ్వతంగా ఉన్నది కాదు, మన యొక్క పౌరస్థితి, మన గుడారం పరలోకమునందు ఉన్నది అంటాడు. అందువలన మనము ఈ లోకమునకు చెందిన వారం కాదు, పరలోకమునకు చెందిన వారం కాదు. ఈ లోకములో మన యొక్క నివాసము స్థిరము కాదు, అస్థిరము, శాశ్వతము కాదు అని తెలుసుకున్నాము. మనం పరలోకమునకు చెందిన వారం, అది శాశ్వతమైంది, నిరంతరమైంది, నిత్యమైనది, నిత్యత్వము, అది నిత్యత్వము. అందువలన పౌలు ఏమనంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో, ఇంతకు మునుపు ఒకసారి చెప్పుకున్నాం దీన్ని, మరలా మన పౌరస్థితి పరలోకమునంది ఉంది. మన సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన గ్రీన్ కార్డు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఈ లోకంలో మనం ఇందాక చెప్పుకున్నామే, ఈ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఆ తర్వాత ఇంకా రేషన్ కార్డు, పాస్పోర్టు, ఆ తర్వాత ఉద్యోగస్తుల ఐడెంటిటీ మరి గుర్తింపు కార్డు, చెల్లించిన టెలిఫోన్ బిల్లులు, బ్యాంక్ అకౌంట్లో ట్రూ కాపీలు, ఇవన్నీ కూడాను ఈ లోకము వరకే. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అడగడు, నీ బ్యాంక్ అకౌంట్ ట్రూ కాపీ ఇవ్వు, నాకు జెరాక్స్ కాపీ ఇవ్వు, ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ ఇవ్వు, లేకపోతే రేషన్ కార్డు జెరాక్స్ కాపీ ఇవ్వు అని చెప్పేసి అడగడు. చూడడానికైనా అడగడు. ఎందుకంటే ఇవి ఈ లోకముకు సంబంధించినవి మాత్రమే అక్కడ. అయితే మరి పరలోకమునకు సంబంధించినటువంటి వారు పరలోకపు గ్రీన్ కార్డు కలిగి ఉంటాడు. ఏంటయ్యా గ్రీన్ కార్డు అంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములు అంటాడు పౌలు, మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. We are the citizens of green card holders in the heaven. We are the green card holders in the city of heaven, in the kingdom of heaven. నా ప్రియమైనటువంటి వారలారా,
ఇది ప్రభువు చెప్పినటువంటి మాట. ఇంకా నిజమేనా ఇది? యోహాను సువార్త 3:5లో ప్రభువు అంటాడు. యోహాను సువార్త 3:5లో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఇట్లా జన్మించినటువంటి వ్యక్తి పరలోక మానవుడు అవుతాడు, పరలోకంలోకి వెళ్తాడు, పరలోకంలో ఉంటాడు, పరలోక జీవితాన్ని జీవిస్తాడు, ఎప్పటి నిత్యత్వములో ఉంటాడు, అంటే శాశ్వతంగా ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు, అంతమే లేని జీవితం జీవిస్తాడు. అంతమే లేని శాశ్వతమైనటువంటి ఆ జీవితము ప్రాముఖ్యమైనదా? కొంతకాలం ఉండి నశించిపోయే ఈ జీవితం ప్రాముఖ్యమైనదా? ఎంత జీవిస్తేమి 106 సంవత్సరాలు బ్రతికాడంట. ఆ తర్వాత ఆయన రికార్డు సృష్టించాడంట ప్రపంచంలో. ఆ 106 ఓటు వేసి వచ్చాడంట. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వ్రాయబడింది. అయితే 106 తర్వాత చనిపోకుండా ఉంటాడా? 106, 107, 108, 109, 110 గట్టిదైతే ఇంకా ఉంటాడా? ఎంత ఉన్నా, ఒకవేళ ఉన్నా ఎంత ఉన్నా సరే గతించిపోవాల్సిందే. శాశ్వతమైనది కాదు ఇక్కడ, అది శాశ్వతమైనటువంటిది, అది శాశ్వతమైనది. ప్రభు అంటారు అనమాట. నీటి మూలముగా ఆత్మ మూలముగా, అంటే బాప్తిసం తీసుకొని నీటి మూలముగా జన్మించి ఓపెన్ విట్నెస్, అది బహిరంగ సాక్ష్యము పొందినటువంటి వ్యక్తి మాత్రమే, ఇచ్చినటువంటి వ్యక్తి మాత్రమే పరలోకంలో ఉంటాడు. అది పరలోక జీవితము. ఇహలోక మానవత్వం కాదు, పరలోక మానవత్వము కలిగినటువంటి పరలోక మానవుడుగా ఉంటాడు, పరలోక మానవుడుగా ఉంటాడు. ఈ సత్యము మనకి ఇప్పుడు తెలుసండి. ఈ సత్యం మనకి ఇప్పుడు తెలుసు. కానీ మన పితరుడైన అబ్రాహాము ఎప్పుడో తెలుసు ఆ సంగతి. ఇది మన పితరుడైన అబ్రాహాముకు ఎప్పుడో తెలుసు. నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ ఆస్తిని మొత్తాన్ని విడిచిపెట్టి రమ్మంటే ఓకే అలాగే అన్నాడు. విడిచిపెట్టి వచ్చేసాడు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని రోజులు ఉండి అబ్రాహాం అలాగే ఆ చెట్టు కింద నివాసం పెట్టుకుంటాడు. ఇది వదిలిపెట్టి అక్కడికి వెళ్తాడు. ఆ ప్రాంతంలో గుడారం వేసుకొని గుడారంలో ఉంటాడు. ఇంకొక చోటికి వెళ్ళి అక్కడ పోతున్నాడు. 75 సంవత్సరాల వయసులో ప్రారంభమైనటువంటిది ఆయన త్రూఅవుట్ లైఫ్, ఆయన జీవితం అంతా కూడాను గుడారంలో, డేరాలో, చెట్ల కింద నివసించాడు. అబ్రామయ్య ఎందుకయ్యా దేవుడు పిలిస్తే మాత్రము తండ్రి ఇంటిని, అంత భవనాన్ని, ఆస్తిని, మరి ఇవన్నీ కూడా బంధువులను వదిలిపెట్టేసి వచ్చావే? ఎందుకు వదిలిపెట్టి వచ్చి ఈ చెట్టు కింద, ఈ గుడారంలో, మరి ఇక్కడ ఉంటున్నావే, పందిరి కింద ఉంటున్నావే ఏంటి? ఎందుకనంటే ఇది శాశ్వతం కాదు. అబ్రాహాం చెప్పే మాట ఏంటంటే ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైంది మనకు పరలోకంలో ఉంది, శాశ్వతమైంది మనకు పరలోకంలో ఉంది అని అబ్రాహాం అంటాడు. నీకు తెలియదేమో ఈ సంగతి అని అప్పుడే చెప్పాడు, ఆదికాండంలో చెప్పాడు. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. మనము ఎక్కడ రాయబడింది ఈ మాట? ఎక్కడ రాయబడింది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచెను. నేను ఎందుకు వదిలిపెట్టి వచ్చాను? ఎందుకు చెట్టు కింద ఉన్నాను? ఎందుకు గుడారంలో ఉన్నాను? ఎందుకు ఈ విధంగా నివసించి సంచార జీవితం జీవిస్తున్నానంటే అక్కడ నాకుంది పెద్ద భవనం ఉంది, చాలా పెద్ద భవనం ఉంది, రత్నాలతో ముత్యాలతో కట్టబడినటువంటిది, బంగారు వీధులతో ఉన్నటువంటి ఆ పట్టణము పరలోక పట్టణము. ఆ పట్టణము దేవుడే శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పట్టణము ఇవ్వబడుతుంది. దాని కొరకు ఎదురు చూస్తున్నానయ్యా నేను. అందుకు నేను ఈ చెట్టు కింద గుడారంలో ఉన్నాను, నేను ఈ పర్ణశాలలో అని చెప్పేసి అంటాడు. ఆనాడు ఒప్పుకున్నాడండి. చూచారా? నా ప్రియమైన వాళ్ళ 2 జీవితాలు, ఇహలోక జీవితము, పరలోక జీవితము. మన జీవితాలు ఇహలోకానికే పరిమితం అయిపోతున్నాయేమో. పరలోక జీవితం వరకు, పరలోకం వరకు వెళ్ళవేమో మన జీవితాలు. ప్రియమైన వారలారా, సరి చేసుకునవలసిన వారమై ఉన్నాము, సరి చేసుకునవలసిన వారం. ఇంకొక అంశం ఉంది ఈ సందేశంలో. మొదటి అంశం ఏంటంటే 2 జీవితాలు, ఇహలోక జీవితాలు, పరలోక జీవితాలు. ఇహలోక జీవితము, పరలోక జీవితము. ఇంకొక మాట ఏంటంటే 2 మరణాలు. అరే భలేవారండి, ఏం మాట్లాడుతున్నాను మీరు? మరణాలు ఎన్ని ఉంటాయి? ఒకటే కదా ఉండేది. ఒకసారి పుడతాం, ఒకసారి చచ్చిపోతాం. ఇందాక గతమే ఆ సందేశంలో 2 పుట్టుకలు ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా 2 మరణాలు ఉన్నాయి. 2 పుట్టుకలు చూసాము, 2 మరణాలు ఉన్నాయి. ఎలాగో చూద్దాం. ఎలాగంటే చూడండి, 2 మరణాలు ఏంటంటే ఐహిక మరణము, పారలౌకిక మరణము.
లేకపోతే లౌకిక మరణము, పారలౌకిక మరణము, ఐహిక మరణము, పరలోక మరణము, శారీరక మరణము, ఆత్మీయ మరణము. 2 రకాలు. శారీరక మరణాన్నే లౌకిక మరణము, బాహ్య మరణము అంటారు. శారీరక మరణాన్నే లౌకిక మరణము, బాహ్య మరణం అంటారు. రెండవ మరణము ఆత్మీయ మరణం ఏంటంటే అది పారలౌకిక మరణము. దానికి పారలౌకిక అంటే పరలోకమునకు సంబంధించినటువంటి మరణము, పరలోకమునకు సంబంధించినటువంటి మరణము ఉన్నాయండి. బైబిల్ చెప్తుంది. ఎవరు కల్పించి చెప్పి రాసే కాదు, కల్పించి చెప్పేవి ఎంత మాత్రమో కాదు, వాక్యానుసారంగా వాక్యాధారంగా మనము నేర్చుకుంటున్నాము, బోధిస్తున్నాము, బోధించబడుతూ ఉన్నాము. ఎందుకంటే గ్రంథము చెప్తూ ఉంది. మొదటిది 2 మరణాల్లో మొదటిది బాహ్య మరణము, దాన్ని శారీరక మరణము, ఐహిక మరణము అంటారు. ఇట్టి మరణము సహజ మరణం. ఇట్టి మరణము సహజ మరణము. నా ప్రియమైనటువంటి వారలారా, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనములో మనిషి జీవితము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, ఆయాసమే దుఃఖమే. శారీరక మరణము ఉంది. 70 దేవుడు చెప్తున్నాడు, వీఆర్ పర్మిటెడ్ టు లివ్ అప్ టు 70 years. అధిక బలం ఉన్నట్లయితే మరి 80 సంవత్సరాలు. అంటే ఆయన నిర్ణయించింది 70 సంవత్సరాలు. ఒకవేళ అంతకంటే మించినట్లయితే ఆయన కృపతో అనుగ్రహించబడినవే, అది గ్రేస్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఆయన కృపతో అనుగ్రహించబడినవే గ్రేస్ పీరియడ్. 70 దాటితే గ్రేస్ పీరియడ్. ఏదైతే 80 దాటి 85, 90, 95 మరి జీవించిన వారు లేరా? జీవించిన వారు ఉన్నారని. 106 సంవత్సరాలు జీవించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంటర్ అయినటువంటి వారు కూడా ఉన్నారు. వచ్చి ఓటేసిపోయాడంట. ఆయన ఫోటోను పేపర్లో వేశారండి. సరే 106 అయిన తర్వాత 107, 108, 109, 110 అయిన తర్వాత చనిపోవాల్సిందే కదా. ఇది ఇహలోక మరణము. ప్రియమైనటువంటి వారల, అయితే కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనము, కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. ఏమనంటే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, 70, 75, 80, 85, 90, 95 మరణము చూడక బ్రతుకు నరుడెవడు. కాబట్టి మరణం ఈ లోక మరణము శాశ్వతమైనటువంటి మరి ఒకటి. ఈ లోక మరణము లౌకికానికి సంబంధించింది. ఒకసారి మరణించినట్లయితే ఆ జీవితం అంతటితో అంతమైపోతుంది. ఇది లౌకిక మరణములో ఉన్నటువంటి అంశము. నా ప్రియమైనటువంటి వారలారా, దీనిని అందరూ పొందారు మన పితరులు. పొందారు మన పితరులు. ఆదాము దగ్గర నుండి ఈనాటి వరకు ఈ మరణము మరి అందరూ పొందుతున్నటువంటి ఈ సహజ మరణము. తప్పించుకుందామా? తప్పించుకోలేము. ఎవరైనా తప్పించుకోగలరా? నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫిజికల్ డెత్ ఆర్ వరల్డ్లీ డెత్. లౌకికమైన శారీరకమైనటువంటి మరణాన్ని ఎదుర్కొనవలసిందే, చనిపోవలసిందే. నా ప్రియమైన వారలారా, అయితే రెండవది ప్రాముఖ్యమైనది ఏమిటది? పారలౌకిక మరణము, ఆత్మీయ మరణము. పారలౌకిక మరణము, ఆత్మీయ మరణము. అది ఎక్కడ సంభవిస్తుంది? అక్కడ పరలోకం. చనిపోయిన వాళ్ళందరూ కూడాను ఇందాక తెలుసుకున్నాం ఏంటంటే, ఇక్కడ పాతి పెట్టబడతాము, ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ ఏం జరుగుతుంది? క్లియర్గా రాయించాడు ఆత్మదేవుడు పౌలు ద్వారా, క్లియర్గా చూపించాడు ఆత్మదేవుడు యోహాను ద్వారా పద్మాసు ద్వీపంలో, ప్రకటన గ్రంథంలో. ఏం జరుగుతుంది మరణించిన తరువాత? క్లియర్గా దర్శనము, పిక్చర్ చూపించాడండి దేవుడు యోహానుకు. ప్రియమైనటువంటి వారు చూడండి, పారలౌకిక మరణము ఎప్పుడు సంభవిస్తుంది? ఎవరికి సంభవిస్తుంది? ఎలా ఉంటుంది అది? భూమి మీద మనం మరణించిన పిమ్మట భౌతిక శరీరము సిద్ధపరచబడి పాతిపెట్టబడుతుంది. శరీరము మన్నైపోతుంది. ఈ విషయము ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, మన్నైనది భూమికి మరలా చేరుతుంది, ఆత్మ దానిని దయచేసిన వాని యొద్దకు మరలపో. ఆత్మ దానిని దయచేసిన వాని యొద్దకు. నిజమేనా? ఇది మన్ను తీసుకొచ్చి బొమ్మగా తయారు చేసిన తర్వాత, నరుని తయారు చేసిన తర్వాత జీవవాయువును దేవుడు ఊదాడు, జీవం వచ్చింది, లేచి నిలబడ్డాడు మానవుడిగా.
కాబట్టి ఆయన ఆ విధంగా అనుగ్రహించినటువంటి ఈ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. అందువలన మన్నైనది వెనుకటి వెళ్ళే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా పోవును. క్లియర్గా రాయబడింది. అయితే శరీరం పాత పెట్టబడింది. ఆత్మ విషయం గురించి ఆలోచిద్దాం. ఏంటంటే అది మరలా పోవును. ఎక్కడికి పోతుంది? దేవుని యొద్దకు పోతుంది. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఆత్మ వచ్చింది కాబట్టి. మరి ఇప్పుడు ఆత్మీయ మానవుడు ఆత్మీయ తీర్పు కొరకు ఆత్మీయ తీర్పును పొందుతాడు. ఎక్కడా? పరలోకంలో. ఎక్కడా? ప్రభువు ఎదురుగా. ఏ స్థితిలో? సింహాసనం మీద ఉంటాడు ప్రభువు. మనం అందరము కూడా ఆయన సింహాసనం ఎదుట నిలువవలసిన వారమే. అందరము ఆయన సింహాసనం ఎదుట నిలువవలసినటువంటి వారమే. రోమాపత్రిక 14వ అధ్యాయము 10వ వచనము. రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనము. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనం అందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. క్లియర్. ఏం జరుగుద్ది అక్కడ? దేనికి నిలబడతాము? ఫోటో తీసుకోమని, లేకపోతే ఏమైనా స్నాప్ తీసుకోమని కాదు. అక్కడ తీర్పు పొందడానికి అందరము కూడా ఆయన జడ్జిమెంట్ సీట్ ఎదురుగా నిలబడాలి. చూడండి, నిలుతుము. మరి ఇంకా నిలిచిన తర్వాత ఏం జరుగుతుంది? దీని కంటిన్యూషన్ ప్రకటన గ్రంథంలో ఉందండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడింది. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆత్మీయంగా అక్కడ చూడండి, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచిని. స్వయంగా చూచాడండి. పరలోకము జరిగే దృశ్యాలు అవన్నీ కూడా చూపిస్తాడు స్వయంగా యోహానుకు. యోహాను తన కన్నులతో చూచి రాశాడు ప్రకటన గ్రంథము. చూడండి, కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఎన్ని గ్రంథాలు ఉంటాయి లోకములో, ఎక్కడ ఉండవు అన్ని గ్రంథాలు, అన్ని పెద్ద గ్రంథాలు అక్కడ. అంతే, అందులో ఆ గ్రంథాలలో జీవ గ్రంథం అని ఒకదాన్ని, వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న దానిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందురు. ఆ గ్రంథం తీస్తాడు, చూస్తాడు, ఒక్కొక్కరి బయోడేటా, ఒక్కొక్కరి మరి బయోడేటా చూస్తాడు. అక్కడ చూసిన తర్వాత దాని ప్రకారం వారు తీర్పు పొందుతారంట. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రములు కూడా చచ్చిపోయిన సముద్రం అప్పగిస్తుంది. తర్వాత చెరువులు వాగులో చనిపోయిన వాళ్ళు అప్పగిస్తుంది. కొండల మీద పర్వతాల మీద చనిపోయిన వారిని కొండలు పర్వతాలు అప్పగిస్తాయంట. మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఇదే పరలోక మరణము, మరి నిత్యమైన మరణము, పారలౌకిక మరణము. శారీరక మరణము ఈ లోకంలో పాతి పెట్టబడింది. ఈ విధంగా తీర్పు పొందిన తర్వాత ఆ తీర్పు ప్రకారం అగ్నిగుండములో వేయబడినట్లయితే అది రెండవ మరణము, పరలోక మరణము అది. నా ప్రియమైనటువంటి వారలా, చూశారా ఎవరు వేయబడతారు పరలోక మరణం, ఎవరు అగ్నిగుండంలో? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో ఎవరెవరు అందులో వేయబడతారు? పిరికివారు, ధైర్యం లేకుండా ఉంటారే పిరికిగా, అది కూడా ఒక లోపమే. అట్టి వారు కూడా వేయబడతారంట. పిరికివారును, అదేం పాపం అయ్యా, అది పాపమా వేయబడ్డానికి అంటామేమో, అనడానికి మనకు హక్కుని. దేవుని కొరకు పోరాడకుండా పక్కన ఉంటే అటువంటి వాడు పిరికివాడు వేయబడతాడు. దేవుని కొరకు పోరాడాలి, నీతి కొరకు పోరాడాలి, సత్యం కొరకు పోరాడాలి. నా ప్రియమైన అవిశ్వాసులు, యేసును అంగీకరించని వారు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణము. 2 సార్లు చెప్పబడిందండి. 2 సార్లు చెప్పబడింది. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, అదేవిధంగా ప్రకటన గ్రంథంలోనే 2 సార్లు చెప్పబడింది రెండవ మరణాన్ని గురించి. కాబట్టి 2 మరణాలు ఉన్నాయండి. ఈ లోకంలో మరణించేది, పరలోకంలో మరణించేది. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి మొదటి మరణమే ఉంటుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి
రక్షించబడిన వారికి, పాపాలు ఒప్పుకున్నటువంటి వారికి మొదటి మరణమే ఉంటుంది, రెండవ మరణం ఉండదు. ఆయన యందు అంటే రెండు పుట్టుకలు ఉన్నటువంటి వారు, శారీరక పుట్టుక, ఆత్మీయ పుట్టుక, రెండు పుట్టుకలు ఉన్నటువంటి వారికి ఒక మరణం ఉంటుంది, రెండవ మరణము ఉండదు. రెండవ మరణం ఉండదు. ఒక పుట్టుక ఉన్నటువంటి వారికి రెండవ పుట్టుక అంటే ఆత్మీయంగా బాప్తిసము లేనటువంటి వారికి, ఒక పుట్టుక ఉన్నటువంటి వారికి రెండు మరణాలు ఉంటాయి. రెండు మరణాలు ఉంటాయి. అందువలన ప్రభు ఏమన్నాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ చనిపోడు. అంటే ఆ రెండవ మరణం ఉండదు, శాశ్వతంగా నాతో ఉంటాడు అని చెప్పేసి ఈ మాటను యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో యేసు మార్తతో అంటాడు, నా ప్రియమైనటువంటి వారలారా, చూచారా? బాహ్య మరణం ఎటువంటిది, పారలౌకికమైన మరణం ఎటువంటిది, శారీరకమైన మరణం ఎటువంటిది, పరలోక మరణం ఎటువంటిది, మొదటి మరణం ఎటువంటిది, రెండవ మరణం ఎటువంటిది. నా ప్రియమైన వారలారా, ఆ రెండవ మరణం లేకుండా చూసుకోవాలంటే రెండు పుట్టుకలు కలిగి ఉండాలి. ఆ రెండవ మరణం లేకుండా ఉండాలంటే రెండు పుట్టుకలు కలిగి ఉండాలి. తల్లి గర్భం నుంచి పుట్టే పుట్టుక ఒకటి, ఆత్మీయంగా పాపములు క్షమించబడి రక్షించబడటం అనేది రెండవ పుట్టుక. రెండు పుట్టుకలు కలిగినట్లయితే ఒక మరణం ఉంటుంది, అక్కడ రెండవ మరణము ఉండదు. నా ప్రియమైనటువంటి వారలారా, చూచారా ఎంత చక్కని పాఠము నేర్చుకుంటున్నామో మనము. నా ప్రియమైన ఈ దినపు సందేశంలో రెండు జీవితాలు, అదేవిధంగా రెండు మరణాలు, లౌకిక జీవితము, ఆత్మీయ జీవితము, అలాగే మరణాలు, లౌకిక మరణము, రెండవ మరణము, ఈ లోక మరణము, పరలోక మరణము. ప్రియమైన వారలారా, మన పుట్టుక ఎటువంటిది, మనం ఏ విధమైనటువంటి మనుషులుగా ఉన్నాము, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మన మరణము ఏ విధంగా ఉండబోతుందో, మన మరణము ఎలా ఉండబోతుందో వాక్యం ద్వారా, వాక్యాన్ని మన ఎదురుగా ఉంచి బోధిస్తున్నాడు దేవుడు, నేర్పిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. ఇంతటి మరణాంతర జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథం కంటే ఎక్కువగా సవిస్తరంగా చెప్పగలిగిన గ్రంథం మరొకటి లేదు. అంత స్పష్టంగా, అంత సుస్పష్టంగా చెప్తుంది బైబిల్ గ్రంథము మరణాంతర జీవితాన్ని గురించి. నా ప్రియమైన వారలారా, మన యొక్క మరణాంతర జీవితము ఎలా ఉంటుందో ఇక్కడే మనం లెక్క వేసుకోవచ్చు, ఇక్కడే అసెస్ చేసుకోవచ్చు, ఇక్కడే వ్రాసి పెట్టుకోవచ్చు. అవకాశం మనకు జీవించిన కాలంలో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, రెండు జీవితాలు, రెండు మరణాలు మాకు బోధించారు, మాకు నేర్పించారు, మా ఎదురుగా ఉంచి తండ్రి వాక్యం ద్వారా చూపించారు. వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, మేము ఎలాంటి పుట్టుక కలిగి ఉన్నామో, ఎలాంటి జీవితాలు కలిగి ఉన్నామో, ఎలాంటి నాయన మానవులుగా మేము జీవిస్తున్నామో, ఎలాంటి మరణము మేము పొందబోతున్నామో నీ వాక్యము మా ఎదురుగా ఉంచి మాట్లాడింది. ప్రభువా, వందనాలయ్యా. పరీక్షించుకొని, పరిశీలించుకొని, పరిశోధించుకొని మమ్మల్ని మేము కలిగి ఉండి ఎదుగుటకు సహాయం చేయమని విన్నటువంటి మా శ్రోతలను ప్రభువా దీవించి ఆశీర్వదించమని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా శ్రోతలను మీ యొక్క పాదముల చెంత మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు మాకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.